నాకు హీరో ఒక 25 సినిమాలు చేసిన తర్వాత చూసిన హీరోలా ఉన్నాడు. అసలు ఎక్కడ కూడా కొత్త అయినలాగా లేడు. చాలా చాలా బాగా చేశాడు. డ్యాన్సులు కానీ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. ఎమోషన్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ అన్నీ బాగా చేశాడు. వైరల్ అనేది మన అందరికీ తెలిసింది వైరలే, కానీ అంతకన్నా వైరల్ చాలా ఉన్నాయి సినిమాలో. ఒకటికి మించి ఒకటి ఉంది. ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్, క్లైమాక్స్ చాలా బాగుంది. నిజంగా ఒక మంచి ఎమోషన్ తోటి ఎండ్ అవుతుంది. సినిమా కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ. జూనియర్ ఖచ్చితంగా చూడండి. కానీ నాకు తెలిసి ఈ సినిమా పేరు జూనియర్ కాకుండా తమ్ముడు ఉంటే బాగుండేది అనిపించింది నాకు. 100% నిలబెట్టాడు. నాన్న పేరు నిలబెట్టాడు. అక్కకు సాయం చేశాడు అండ్ లవర్ బాయ్గా గెలిచాడు. డ్యాన్స్ చేశాడు హీరోయిన్ తోటి బాగా అద్భుతంగా. కానీ బాగుంది. నాకైతే హీరో ఒక రేంజ్కి వెళ్తాడు. మంచి టగ్ ఆఫర్ ఉన్నాడు హీరో. సూపర్. ఎన్టీఆర్ గారి సీన్లు ఉన్నాయి, పెద్ద ఎన్టీఆర్ గారి సీన్లు ఉన్నాయి సినిమాలో. మన జూనియర్ ఎన్టీఆర్ గారి సీన్లు కూడా ఉన్నాయండి. ఇది బాగుంది సినిమా మాత్రం చాలా బాగుంది. సూపర్. గుడ్ లక్ అన్న. వైరల్ సాంగ్ చూశారు కదా, ఏం చెప్తున్నాను. వైరల్ సాంగ్ నేను 5 minutes కళ్ళు ఆరకుండా చూసిన దాని అందరికీ కారణం ఈయన రేవంత్ మాస్టర్. థ్యాంక్ యూ. సినిమా ఎలా అయితే ఉందో ఆ సాంగ్ మాత్రం సినిమా కన్నా హైప్ ఉంది. నిజంగా సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే చూశాను సినిమా ఫస్ట్ సాంగ్ అండ్ వైరల్ సారీ అన్న, ఇక్కడ స్టెప్ కాదన్న. రేపు 2 రాష్ట్రాలు పొద్దున్నే వెళ్ళి సినిమా చూడడానికి ఖచ్చితంగా అందరూ, నేను చెప్పేయడం కాదు, 2 రాష్ట్రాలు చెప్పేస్తే అంత బాగుంది సినిమా కూడా. అందరూ మెచ్చుకుంటారు. బికాస్ చాలా మంచి సెంటిమెంట్ చాలా రోజుల తర్వాత. జూనియర్, థ్యాంక్ యూ సో మచ్ ఒక జూనియర్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ యూ ఆల్ గోనా లవ్ ఇట్ జూనియర్. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ యూస్ ఎంజాయ్ చేయండి, డ్యాన్స్ చేయండి అందరూ థియేటర్లో. లేదన్నా మీరు చూస్తారు హీరో ఎంత చక్కగా డ్యాన్స్ చేశాడో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంత చక్కగా చాలా బాగా చేశాడు డ్యాన్స్. ఓకేనా, లవ్ యూ, థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ టైం రివ్యూ అన్న మంచిగా. జూనియర్ సినిమా అయితే బాగుంది. ఎక్కడ బోరింగ్ అయితే అనిపించలేదు. మనం కొత్త హీరోలాగా అయితే ఎక్కడ అనిపించదు. 2-3 సినిమాలు చేసిన హీరోలాగా అనిపించదు. అసలు డ్యాన్స్లోనైతే నాకు మన ఇప్పుడున్న ట్రెండ్ 4-5 హీరోలు ఉన్నారు కదా, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉన్నారు కదా, వాళ్ళు గుర్తొచ్చేసారు. వాళ్ళు స్టార్టింగ్లో కెరీర్లో ఎంత బాగా డ్యాన్స్ చేశారో. రచ్చ మూవీ, నాయక మూవీ, ఎన్టీఆర్కి ఆ రేంజ్లో తీసిన ఆ టైంలో, అల్లు అర్జున్, పుష్ప, దేశముద్రి, ఇటువంటి సినిమాలు అటువంటి డాన్సర్ కనబడ్డట్టు. ఇందులో ఫస్ట్ సినిమా అయినా కానీ అంత మంచిగా డ్యాన్స్ చేయడం అనేది రియల్లీ చాలా బాగా అనిపించింది. తండ్రి కూతురు కొడుకు ఈ ఎమోషన్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది. జెనీలియా పాత్ర అయితే సినిమాకి అల్టిమేటు. ఒక సినిమాకి ఒక విధంగా ఆయువు పట్టు అంటే ఆమె పాత్రనే మస్తు అనిపించింది. మా డైలాగ్స్ తక్కువ ఉన్నా కానీ ఆ డైలాగ్స్ బాగున్నాయి. మిగతా సందర్భాల్లో ఆమె డైలాగ్ లేకపోయినా ఎక్స్ప్రెషన్ ద్వారా మనకు ఆ బాధ అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. చాలా బాగా అనిపించేస్తుంది. అసలు స్టార్టింగే అంటే ఒక కొత్త హీరో ఇంట్రడక్షన్ అవుతున్నప్పుడు ఒక కమర్షియల్ హంగులు చూపించేస్తూ ఏదో చూపిస్తారు. కానీ సినిమా స్టార్టింగే అసలు ఎక్స్పెక్ట్ చేయము. అలాగే హీరో ఇంట్రడక్షన్ ఎక్స్పెక్ట్ చేయము, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయము, ఇంటర్వ్యూలు ఎక్స్పెక్ట్ చేయము. టోటల్ డిఫరెంట్గా ఉంది. అన్ని టర్నులు పోతుందా అనే ఫీలింగ్ అవుతుంది. అల్టిమేట్గా సినిమా జూనియర్ సినిమాతో ఖచ్చితంగా మనోడు స్టార్టింగే పునాది వేసేసుకున్నాడు. అంటే తండ్రి వారసత్వాన్ని, అఫ్కోర్స్ తండ్రి పేరు బిజినెస్ మెన్గా, పొలిటికల్గా చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఆయన పేరు అయితే 100% ఇండస్ట్రీ పరంగా ఈయన ఒక కొడుకు బిజినెస్ పక్కకి వెళ్ళిపోయి ఇండస్ట్రీలోకి వెళ్ళి ఆ పేరు చెడగొడతాడా నిలబెడతాడా అనుకుంటే 100% నిలబెడతాడని చెప్తా. జూనియర్ సినిమా చాలా బాగుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నా. వండర్ఫుల్ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్గా అనిపించింది. థ్యాంక్ యూ. రవిచంద్ర యాక్షన్ సూపర్, కిరీటి యాక్షన్ సూపర్, జెలిని యాక్షన్ సూపర్. మళ్ళా చూడాలనిపిస్తుంది సినిమా. కొత్త హీరో సూపర్. కొత్త హీరో లెక్క లేదు. మంచి మన ఎవరు జూనియర్ ఎన్టీఆర్ చూసినట్టు అనిపిస్తుంది సార్. ఓకే. శ్రీలీల సూపర్, జెలిని యాక్షన్ సూపర్. మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ మూవీలా లేదు అని చెప్తున్నాను. హీరో అయితే చాలా సెటిల్గా యాక్టింగ్ చేశాడు. ఎమోషనల్ కానీ అసలు హీరో ఈజ్ ద పర్ఫార్మర్ బ్రో. నాన్నగారి పేరు నిలబెట్టడం, అమ్మగారి పేరు నిలబెట్టడం కాదు, యాక్టింగ్ ఆయన ఒక పేరు నిలబెట్టాడు అంతే. ఎన్టీఆర్ బాగున్నాయి. హాయ్, యాక్చువల్లీ I watched the Junior movie right now. It was a really great movie. After a long time I have watched the movie and it was really great. What about Srilela performance? What? What about Srilela performance? No, performance was excellent. Fantastic performance there was. And it was really good. I can rate from 9 to 10. It was a really good movie. What about DSP music? No, music was OG. BGM was also OG. Best, perfect. Okay. Thank you. బాగున్నాయండి. డాన్స్ రిలీజ్ చేశారు. జూనియర్ స్టూడెంట్ ఫస్ట్ సినిమాలో అనిపించలేదు.
రెగ్యులర్గా 10-15 సినిమాలు చేసిన హీరోలో ఉన్నాడు. చాలా బాగా చేశాడు గాలి. డైరెక్షన్ బాగుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇచ్చాడు. డ్యాన్సులు మాత్రం ఎక్కడిస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ ఐటమ్స్ జూనియర్ క్యారెక్టర్ బాగుంది. జూనియర్ క్యారెక్టర్ బాగుంది, సెంటిమెంట్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే కొత్త డైరెక్టర్ అయినా బాగా తీశాడు. గాలిజనార్ రెడ్డి గారి అబ్బాయిలాగా చూడకుండా మామూలుగా హీరో, కొత్త హీరో అయినా చూడండి, న్యాచురల్గా బాగా చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు, బాగా చేశాడు. ఎక్సలెంట్ సినిమా, సూపర్ హిట్. ఒక కిస్ట్ అయితే బాగుంది. సీనియర్ యాక్టింగ్ అయితే కనుక బాగా హైప్ అనుకోవచ్చు. ఒక రకంగా చూస్తుంటే రామ్కి సీక్వల్ లాగా ఎనర్జీ అనేది బాగా చూపించాడు కిరీటి. డైరెక్టర్ రవీంద్ర రెడ్డి కూడా సెంటిమెంట్ పాయింట్తోనే సెటిల్ అయ్యే కంటెంట్తో ఫ్యామిలీకి ఇటు యూత్కి యాక్టివ్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా మంచి ఫాస్ట్నెస్, ఒక వైరల్ మెసేజ్ ఇచ్చాడు. సినిమా చూస్తేనే థ్రిల్ అనిపిస్తుంది. వాచబుల్ మూవీ. హీరోకి ఫస్ట్ మూవీ కదా, యాక్టింగ్ పరంగా ఎట్లా అనిపించింది? సీక్వల్ రామ్ లాగా ఉన్నాడు, యాక్టివ్ అలా ఉందన్నాను కదా. బట్ జూనియర్ అండ్ టైటిలే కానీ స్కిల్స్ అయితే కనుక ఆర్టిస్ట్కి ఉండే ఎలివేట్స్ అన్ని చాలా అద్భుతంగా చూపించాడు కిరీటి. ఏమన్నా నాకేం అర్థం కాల, తేరుకోలేదు. పట్టిలానే ఉంది. చాలా మంది టైటిల్ గురించి కొంచెం బాధపడుతున్నారు. జూనియర్ గా తమ్ముడని పెట్టాల్సిందే. సో మీరే అదే తమ్ముడని పెట్టుంటే బాగుండే. తమ్ముడు టైటిల్ దానికి అనవసరంగా పెట్టారు. తమ్ముడు దీనికి కరెక్ట్ యాప్ టైటిల్ అనిపించింది. ఏంటి ఫస్ట్ హాఫ్ ఎందుకు తీశారు, ఏం జరుగుతుంది? సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంత స్టోరీలోకి వెళ్ళడము ఇదంతా బాగుంది. క్లైమాక్స్లో మళ్ళీ వాళ్ళ నాన్న మర్చిపోవడం ఏంటో, ఆ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏం చేద్దామని సినిమా తీశారు అంటే, డబ్బులుంటే ఏమన్నా చేసేయవచ్చా, ఏదన్నా తీసేయవచ్చా, ఎలా పడితే అలా తీసేయవచ్చా అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే అలా అని చెప్పలేం, కానీ ఆ బిజినెస్లో ఆయన పేరు ఉంటే అలా నిలబెట్టుకోవచ్చు. బట్ సినిమాల్లో ఆయన లేడు. అలా లేకపోయినా ఏదో ట్రై చేసి, మెయిన్గా డ్యాన్సులు చాలా బాగా చేశాడు. ఆ డ్యాన్సులు చూస్తుంటే ఒక వైబ్ వచ్చిందనమాట నిజంగా. అంటే మనకి చాలా తక్కువ మంది డ్యాన్సర్స్, మన సౌత్ సైడ్ డ్యాన్సర్స్ లేరు, ఎవరో మనకున్న వాళ్ళే. ఐటమ్ సాంగ్ కోసం పెట్టినట్టు అనిపించింది తప్ప శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ నాకేం అనిపించలే. హీరో ఎన్టీఆర్ పేరు కావాలని వాడుకుంటున్నారా, నిజంగానే ఫ్యాన్ అంటారు? హీరో ఫ్యానా, డైరెక్టర్ ఫ్యానా, ఆయన పాయింట్లో ఎన్టీఆర్ని ఎక్కువ వాడారా, ఈయన పాయింట్లు ఎక్కువ వాడారా అనేది మనకు తెలీదు. ఎందుకంటే ఆయన చౌస్ కాబట్టి మనకు క్లారిటీ లేదనమాట డైరెక్టర్ గారు. సో ఈయన ఫ్యానా నిజంగానే ఎన్టీఆర్కి? నాకు ఒక డౌట్ వచ్చింది, ఎన్టీఆర్ గారికి హీరో గారి ఫ్యానా లేదంటే డైరెక్టర్ గారి ఫ్యానా అని తర్వాత మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. బట్ ఎందుకైతే వాడారో తెలియదు, ఎన్టీఆర్ గారిని గట్టిగా వాడారు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దీనికి వైభవ్ వచ్చు ఖచ్చితంగా. చాలా 3-4 సీన్లు ఉన్నాయి ఆయనకు అనిపించినవి. సో అవన్నీ పక్కన పెడితే సినిమా అయితే యావరేజ్ ఫిలిం. సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు. బట్ ఫస్ట్ హాఫ్ మటుకు సోసోగా ఉంది, ఏం లేదు.